హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో పక్కా కొలతలతో పండు మిరపకాయ నిల్వ పచ్చడిని ఎలా నిల్వ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవే కొలతలతో మీరు పచ్చడి ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా చేసిన పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. టేస్ట్ అయితే అద్రిపోతుందండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసినా ఇదే విధంగా పచ్చడి చేస్తే మీరు చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. అంత సూపర్గా కుదురుతుంది. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ పండు మిరపకాయ నిల్వ పచ్చడిని సింపుల్ ప్రాసెస్లో పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో ఆ ప్రాసెస్ని ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను 1/2 kg ఇలా మంచి కండ ఉన్న కాయలు తీసుకోవాలండి. ఇలా మంచిగా ఉన్న కాయను తీసుకోవాలండి. చూడండి, ఇలాంటి మనం మంచి కాయలు తీసుకుంటే సంవత్సరం పాటు మనకు పచ్చడి బాగా నిల్వ ఉంటుందండి. ఇప్పుడు వీటిని మనము వాటర్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలా తొడిమేలు తీయకముందే మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ తీసుకొని మంచిగా ఇలా వాష్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా నీట్గా శుభ్రంగా ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత ఈ మిరపకాయల్ని మనం ఒక జాలి ఉన్న గిన్నెలోకి వేసుకోవాలండి. మొత్తం వాటర్ అడి వచ్చేస్తాయండి. చూడండి, నేను జాలి ఉన్న గరిటెల్లో తీసుకున్నాను. ఇప్పుడు ఇలా బాగా టవల్తో లేదంటే క్లాత్తో ఇలా తుడిచి తీసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చిదనం అనేది అస్సలు ఉండదు. అప్పుడు మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. టిఫిన్లోకి మనం వేడి వేడి అన్నంలో తీసుకున్నా కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇలా తుడుచుకొని మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా అన్నీ ఇదే విధంగా మనం మరొక ప్లేట్లోకి తీసుకోవాలండి. తుడుచుకొని మంచిగా తడి లేకుండా తుడుచుకొని పైన ఉన్న ఇప్పుడు దీనిపైన ఉన్నదాన్ని కూడా వేస్ట్ ఉన్న పార్ట్ని తీసేసుకోవాలండి. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మొత్తం ఇదే విధంగా తీసుకొని మనం కాస్త ఒక 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలండి. అప్పుడు తడి ఏమీ ఉండదు కాబట్టి మనకు తడి అనేది అస్సలు ఉండకుండా చూసుకోవాలండి. అప్పుడే మనకు పచ్చడి చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. అన్ని పైన తొడమలు తీసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఫ్యాన్ గాలికి వేసుకున్నానండి. ఏమన్నా తడి ఉంటే మొత్తం ఆరిపోతుందండి. ఇప్పుడు ఇలా తడి ఆరిన తర్వాత ఈ పండు మిరపకాయలు మనం ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇక్కడ నేను 100 గ్రాముల చింతపండు తీసుకున్నానండి. దీంట్లో నారలు తొక్కలు ఏమీ లేకుండా క్లీన్గా తీసుకోవాలండి. మీరు మెజరింగ్ కప్పు కొలతల్లో లేకపోతే మీరు లేదంటే ఇలా వెయిట్ స్కేల్ లేకుండా మీరు ఇలా చూసుకుంటే ఒక మీడియం సైజు నిమ్మకాయ, 2 నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోవాలండి. ఒక 100 గ్రాముల ఉప్పు తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ కల్లుప్పు తీసుకున్నాను. కప్పు మెజర్మెంట్లో అయితే 1/2 కప్పు దాకా ఉంటుందండి. చింతపండు 100 గ్రాములు తీసుకోవాలి. చింతపండును నారలవి లేకుండా క్లీన్గా చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇక్కడైనా ఒక టేబుల్ స్పూన్ దాకా మెంతులను వేయించుకోవాలండి. ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి మంచి కమ్మటి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలండి. లేకుంటే మనకు పచ్చడి చేదు వచ్చేస్తుందండి. ఇలా మనం ఎక్కువ మాడిపోవద్దు. మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఒక 1 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకొని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలండి. ఇక్కడ ఇప్పుడు ముందుగా మనము పండు మిరపకాయలు తొడమలు తీసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పండు మిరపకాయని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను అన్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకొని ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని అస్సలు తడి అనేది ఉండొద్దండి. మిక్సీ జార్కి కూడా మీరు ముందుగా మనం వేయించుకున్న ఆవాలు ఇంకా మెంతులను మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పొడిని మనం ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్లో ఉప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలండి.
ఉప్పును గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు ఇంకా చింతపండు కూడా వేసుకొని మనము పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఇలా పొడి పొడిగా వస్తుందండి. మీరు ఆపకుండా గ్రైండ్ చేస్తే ముద్దలా అయిపోతుంది. చూడండి, ఇలా మధ్యలో పల్స్ ఇస్తూ ఆపితే ఇలా మనకు పొడి పొడిగా వస్తుంది. ఇలానే రావాలండి. పొడి పొడిగా వస్తేనే మనకు పచ్చడి మంచిగా ఉంటుందండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ముందుగా కట్ చేసుకున్న పండు మిరపకాయ ముక్కలు కొద్ది కొద్దిగా వేస్తూ బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు పెద్ద మిక్సీ జార్ ఉంటే అన్నీ ఒకటేసారి వేసుకోవచ్చు. నాకు ఇక్కడ చిన్న మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి ఒక 2 సార్లు 3 సార్లు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటున్నానండి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దు. బరకగా గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో నుంచి ఆవాలు ఇంకా మెంతుల పొడి ఉంది కదండి, అది పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడే వేద్దండి. దీంట్లో మనము ఉప్పు ఇంకా చింతపండు గ్రైండ్ చేసుకున్న దాంట్లో నుంచి కొద్ది కొద్దిగా వేస్తూ మనం ఇలా పండు మిరపకాయని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉండాలి మనకు బరకగా. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా పండు మిరపకాయ ముక్కలు వేయాలి. మళ్ళీ చింతపండు ఉప్పు గ్రైండ్ చేసుకున్న పౌడర్ వేసుకొని కొద్ది కొద్దిగా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని అదే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనము లాస్ట్లో ఇంకా ముందుగా మనం మిగిలించుకున్నాం కదండి, ఆ మెంతులు కూడా ఇప్పుడు వేసుకోవాలి. మెంతుల పొడి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అదే మిక్సింగ్ బౌల్లో ఒకసారి ఇలా బాగా కలుపుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిరపకాయ మిశ్రమాన్ని ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న దాంట్లో పేస్ట్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. మెంతులు కూడా మనం లాస్ట్లో గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పౌడర్ వేసుకొని అది ఇలా మొత్తం కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకుందామండి. ఇక్కడనేమో మొత్తము ఒకటేసారి గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకున్నానండి. పెద్ద మిక్సీ జార్లో వేసుకొని ఇక్కడ నాకు వెల్లుల్లి వేసిన పార్ట్ మిస్ అయిందండి. అది క్లిప్ పోయింది, అందుకు వేయలేదు. ఒక 10 దాకా వెల్లుల్లి వలిచి వేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి. మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు ఒక 7-8 దాకా వెల్లుల్లి వేసుకొని పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకోండి. దాంతోపాటు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని నేను ఇలా గ్లాస్ బౌల్లో స్టోర్ చేసుకుంటున్నానండి. ఇలా గ్రైండ్ చేసేటప్పుడు మనము పండు మిరపకాయ పచ్చడిని మనము సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. బయట ఉంచినా లేదంటే ఫ్రిడ్జ్లో ఉంచినా కూడా చాలా బాగుంటుందండి. ఇలా మనం చేసుకున్న పచ్చడిని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా తీసుకొని పోపు పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టేసి పక్కకు పెట్టుకొని మిగతా సగం పచ్చడికి నేను ఇక్కడ పోపు పెట్టుకుంటున్నానండి. మిగతా పచ్చడిని కూడా మిక్సీ జార్లో నుంచి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం గ్లాస్ జార్లో ఉంచడం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటుందండి. ఏ పచ్చడి అయినా సరే మనకు. ఈ పచ్చడిని మనము టమాటో పండు మిరపకాయ పచ్చడి, టమాటో ఇంకా గోంగూర పండు మిరపకాయ పచ్చడి, ఇలా ఏ రకాలైన పచ్చళ్ళు చేసుకోవచ్చండి. చట్నీలో కూడా ఇలా పచ్చడి వేసుకొని చేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా. ఈ మిగతా పచ్చడికి మనం పోపు పెట్టుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దీంట్లో 3/4 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచి పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మినప్పప్పు 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలండి. 1 టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు ఒక 2-3 ఇలా తుంచి వేసుకోవాలండి చిన్న ముక్కలుగా. ఇప్పుడు ఇలా ఫ్లేమ్ని మీడియంలో ఉంచి మంచిగా వేయించుకోవాలండి. మాడితే మనకు టేస్ట్ పోతుందండి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచాలి. ఇక్కడ నేను వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నానండి. ఒక 4-5 వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కరివేపాకు కూడా తడి లేకుండా వాష్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా మనకు కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయ పేస్ట్ వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఫ్లేమ్ని మాత్రం లోలో ఉంచి ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇలా బాగా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి.
ఒక 2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇలా గ్లాస్ జార్‌లో స్టోర్ చేసుకోవచ్చండి. 1 మంత్ వరకు తినేయొచ్చు ఇది. చాలా కమ్మగా ఉంటదండి. ఏ టిఫిన్‌లో తిన్నా గానీ తిన్నా కొద్దీ తినాలనిపిస్తది. అంత కమ్మగా ఉంటది. మీరు పండు మిరపకాయ పచ్చడితో మీరు టమాటో పచ్చడి, గోంగూర పచ్చడి కూడా చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉండే ఈ పండు మిరపకాయ పచ్చడిని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. మిగిలిన దాంట్లో ఇలా అన్నం వేసుకొని వేడి వేడిగా తింటే సూపర్‌గా ఉంటదండి. అంత కమ్మగా ఉంటది. ఏ టిఫిన్‌లో కూడా తీసుకున్నా గానీ భలే ఉంటదండి రుచి అయితే. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని తింటే రుచి అయితే ఆహా అనాల్సిందండి. అంత కమ్మగా ఉంటదండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.